ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పిల్లలు ఒక్క నిమిషం లేట్ అయిందని ఎగ్జామ్ రాయకుండా పాపం గేట్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఇంటికి వెనక్కి తిరిగి రావడం జరిగింది. మరి ఇక్కడ తప్పు ఎవరిదేనంటే స్టూడెంట్స్దే అంటారు. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ అనేది దేశం అంతా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్స్ అన్నీ తెలుసు. ఒక్క నిమిషం నిబంధన అనేది విద్యార్థులందరికీ కూడా తెలుసు కదా. మరి అలా తెలిసినప్పుడు ఒక గంట ఇంటి దగ్గరే ముందుగానే బయలుదేరితే అసలు ఈ సమస్య ఉండదు కదా. నిన్న చూసాం చాలా సంఘటనలు. ఒక చోట పాపం 3 ఆడపిల్లలు విపరీతమైన వర్షం వచ్చింది, ఫుల్గా తడిసిపోయారు. వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి గేట్ మూసేశారు. 5 నిమిషాలు లేట్ అయింది. వర్షం కారణంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఒక చోట అయితే ఒక్క నిమిషం ఉరుకుల పరుకుల మీద వచ్చారు. ఏంటమ్మా లేట్ అయిందని అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని చెప్తున్నారు. పాపం ఆ తల్లి అయితే అక్కడ సెక్యూరిటీ గార్డు కాళ్ళ మీద పడింది, బాబు మా అమ్మాయిని పంపించండి లోపలికని. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా జాలి కనికరం ఏమీ చూపించలేదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్. మనం అనేస్తాం అయ్యో ఒక్క నిమిషం లేట్ అయితే ఏమైందండి, పాపం సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నారు కదా, సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, పిల్లల్ని జాలి తెలిసి పంపించవచ్చు కదా, ఆడపిల్లలు కదా అని మనం ఇలా మాట్లాడేస్తాం. కానీ వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. మనం ఎంత మొత్తుకున్నా సరే అధికారులు కొంచెం కూడా జాలి చూపించరు. ఎవరైనా అక్కడ ఉన్న అధికారులు ఎవరో ఒకరిని పిల్లల్ని జాలి తెలిసి లోపలికి పంపించారనుకోండి, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ చుట్టూ మిగిలిన విద్యార్థులు ఉంటారు, ఇంకా అక్కడ అధికారులు ఉంటారు. వాళ్ళు ఎవరన్నా అబ్జెక్షన్ పెట్టి ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఈ అధికారులు ఉద్యోగాలు పోయే పరిస్థితి. ఎవరు రిస్క్ తీసుకుంటారు చెప్పండి. నీట్ ఎగ్జామ్ అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతిదీ కూడా చెక్ చేసే కదా పంపిస్తారు. మరి అలాంటి ఎగ్జామ్కి పిల్లలు లేటుగా వచ్చారని అయ్యో పోనీలే పాపమని పంపించేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఎవరన్నా ఏంటి వాళ్ళు లేటుగా వస్తే ఎందుకు లోపలికి రానిచ్చారు, ఇదే మేము చేస్తే మమ్మల్ని రానిస్తారని ఎదురు తిరిగి ప్రశ్నించే పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడ ఉన్న అధికారులు ఎవ్వరు కూడా ఇలాంటి సాహసాలు చేయరు. పోనీలాని జాలి కూడా తలవరు. ఎంత దుర్మార్గంగా ఉన్నారేంటి, జాలి తలవకుండా వాళ్ళ పిల్లలకు జరిగితే ఇలాగే ఉంటారా అని మనం ఏదేదో మాట్లాడతాం, ఎందుకంటే ఆ బాధలో ఉంటాం కాబట్టి. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ నీట్ ఎగ్జామ్ని ఎంత స్ట్రిక్ట్గా పెట్టినా, ఎన్ని చెకింగ్లు చేసినా సరే, నిన్న హైదరాబాద్ ఒక సెంటర్లో ఒక అబ్బాయి వాష్రూమ్లో సెల్ ఫోన్ను పెట్టాడంట. ముందుగానే అబ్బాయి అక్కడ సెల్ ఫోన్ పెట్టొచ్చి ఎగ్జామ్ రాసుకుంటూ మధ్యలో వాష్రూమ్కి వెళ్తానని వెళ్ళి చక్కగా మొత్తం ఆన్సర్లు అన్నీ ఫోన్లోకి వచ్చినా అక్కడ చూసుకుంటూ ఉన్నాడంట. ఎంతసేపటికి రావట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు వెళ్ళి చెక్ చేస్తే చక్కగా ఫోన్లో ఉన్న ఆన్సర్లు అన్నీ చదువుకుంటున్నాడంట. అంటే ఎంత స్ట్రిక్ట్గా పెట్టినా సరే ఎలాంటివి జరుగుతున్నాయో దీన్ని బట్టి ఆలోచించారా? ఇప్పుడు ఆ అబ్బాయిని పట్టుకున్నారు, ఆ అబ్బాయి మీద రకరకాల కేసులు పెట్టారు, మొత్తానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితాన్నే పాడు చేసుకున్నాడు. ఎవరు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక సంవత్సరం పోయిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చదువుకోండి, కోచింగ్ తీసుకోండి, ఇంకా ర్యాంక్ బాగా వచ్చేలాగా చూసుకోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా ఫ్రెండ్స్ అందరూ రాసేస్తున్నారు, వాళ్ళు పాస్ అయిపోతారు, మళ్ళీ నేను వెనకబడిపోతానని ఇలా ఏదో ఒకటి ఆలోచించి ఇలాంటి తింగర పనులు చేశారనుకోండి, మొత్తం జీవితం నాశనం అయిపోయే పరిస్థితి. ఒక తండ్రి అయితే పాపం పోలీసు ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు, మా పాపను పంపించండి ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని. ఆయన బతిలాడుకున్నా సరే ఎక్కడ కూడా పోలీసు అతను కనికరించలేదు. ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాలి. ఇప్పుడు మరి ఇంతమంది పిల్లలు ఒక్క నిమిషం లేట్ అయిందని వెనక్కి వచ్చారు అని అంటే తప్పెవరిది? తల్లిదండ్రులది, ఇక్కడ పిల్లలది కూడా. నిన్న సండే కదండి, ఎవరికి ఆఫీసులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఎక్కడికి వెళ్ళే పని ఉండదు. మధ్యాహ్నం 1:30కి ఎగ్జామ్ అని అన్నప్పుడు పొద్దున్నే తొందరగా లేచి పిల్లల్ని రెడీ చేసి ఒక 2 గంటల ముందే చక్కగా సెంటర్కి వెళ్ళేలాగా వాళ్ళ ముందే పంపించేశారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు కదా. ఎందుకు అంత హడావిడిగా వచ్చి ఒక్క నిమిషం లేట్ అయిందని ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? చాలామంది చెప్పే మాట ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని ఈ ఒక్క కారణం చెప్పేస్తున్నారు. 2-3 గంటల ముందర బయలుదేరితే ఎందుకు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు చెప్పండి? ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్కి పెట్టింది పేరని అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు ముందుగానే లేచి రెడీ అయిపోయి ఒక గంట ముందొచ్చి ఆ చదువుకునేదేదో ఆ సెంటర్ దగ్గరే కూర్చుని పుస్తకాలు తిరగేసుకుని చదువుకుంటే అయిపోతుంది కదా. ఈ టెన్షన్ ఎందుకు భరించడం? పాపం నిన్న చాలామంది పిల్లలు అలా వెనక్కి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. కానీ ఏమీ చేయలేం. అధికారులు దెబ్బలాడడానికి లేదు, ఎవరిని నిందించడానికి లేదు. ఇక్కడ తప్పు ఎవరిదని అంటే మీదే అంటారు. ఏమో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ అని చెప్తారు, ఒక గంట ముందు బయలుదేరితే వచ్చిన నష్టం ఏంటని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏ ఎగ్జామ్కైనా సరేనండి, ఒక్క నిమిషం నిబంధన ఉన్నప్పుడు ఖచ్చితంగా గంట ముందే వచ్చి మీరు అక్కడ ఉండాలి. రాసేది ఒక్కరోజు ఎగ్జాము, ఆ ఒక్కరోజుకి కూడా తొందరగా లేచి రాకపోతే అది ఎవరు నిర్లక్ష్యం అని చెప్తారు? ఇక్కడ పిల్లలు తప్పే అంటారు కదా. మీరు సంవత్సరం అంతా ఇంతంత కోచింగ్లు తీసుకుని పాపం పగలు రాత్రి నిద్ర లేకుండా బాగా చదువుకుని నిమిషం లేట్ అయినందుకు ఎగ్జామ్ రాయలేదని అంటే ఆ పిల్లలు బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ తల్లిదండ్రులు కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని
బాగా చదివిస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. తల్లిదండ్రులకు తెలుసు కదా, ఒక్క నిమిషం లేట్ అయితే లోపలికి రానివ్వరని. అలాంటప్పుడు 2 గంటల ముందుగానే బయలుదేరి, దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే ఇంకా పొద్దున్నే బయలుదేరి చక్కగా మీ సెంటర్కి వచ్చారనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది మాకు సెంటర్ ఎక్కడో లొకేషన్ తెలియలేదని చెప్తున్నారు. ఒక రోజు ముందుగానే వచ్చి ఇవన్నీ చూసుకోవాలి కదండి. అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? ఇప్పుడు 1 సంవత్సరం పోయిందనంటే పాపం వాళ్ళ బాధ ఎవరు తీర్చగలరా? పిల్లలు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నిన్న కూడా ఒక అమ్మాయి పాపం నీట్ ఎగ్జామ్ రాయలేదని పాపం ప్రాణాలు కూడా తీసుకుంది. పిల్లలకి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని అంటే వెనకాలన్న తల్లిదండ్రులు సపోర్ట్గా ఉండాలి. ఏ చిన్న విషయంలో కూడా పిల్లలతో పొరపాటు చేయకూడదు. పిల్లలు ఏంటంటే కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా చదువు మీదే దృష్టి పెడతారు, మిగిలిన విషయాలు పట్టించుకోరు. ఆడపిల్లలు పాపం గేట్ దాకా వెళ్ళి 5 నిమిషాలు లేట్ అయిందని, 2 నిమిషాలు లేట్ అయిందని ఆ గేట్ ముందర కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారు. చూస్తే బాధ అనిపించింది, కానీ ఏమీ చేయలేం. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. అధికారులను మనం ఎంత తిట్టినా, అక్కడ నోరు పాడేసుకున్నా, మనం వాళ్ళ కాళ్ళ వేళ్ళ బతిమలాడినా సరే వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా జాలి తలవరు. వాళ్ళ ఉద్యోగాలను రిస్క్ చేసుకోరు కదా. ప్రతిసారి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఎంసెట్ వరకు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. పొద్దున్నే చక్కగా లేచి 1 గంట ముందు పిల్లల్ని పంపించడానికి ఎందుకు ఇలా చేస్తారు, పిల్లల జీవితాలతోటి ఎందుకు ఇలా ఆడుకుంటారని ఒక్కోసారి తల్లిదండ్రుల మీదే కోపం వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లల్ని కొంచెం వెనకాల పడి తొందరపడి వాళ్ళని లేవండ్రా బయలుదేరండ్రా టైం అవుతుందని వెనకాల ఈ అమ్మలు కానీ నాన్నలు కానీ కొంచెం ఫోర్స్ చేశారనుకోండి, వాళ్ళు కదులుతారు ఇంట్లోంచి. మనం ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి అన్నీ తెలుసులే వాళ్ళే వెళ్తారులని నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, ఇది పరిస్థితి అనమాట. అలా ఉంటుంది. నిన్న కొంతమంది పిల్లలు ఎగ్జామ్ మేము బాగా రాసామని సంతోషంగా బయటకు వస్తే తల్లులు కాగలించుకుని పాపం ముద్దులు పెట్టుకుని మా అమ్మాయి బాగా రాసిందని చాలా సంతోషపడ్డారు. ఇంకొంతమంది తల్లులు పాపం పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోయారు, 1 నిమిషం లేట్ అయినందుకు మా అమ్మాయి సంవత్సరం పోయిందని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే ఇక్కడ పేరెంట్స్ది, విద్యార్థులది. అన్నీ తెలిసి కూడా మనం పొరపాటు చేసామని అంటే ఇంకా అది బాధను మనం భరించాల్సిందే, ఏమీ చేయడానికి ఉండదు. అలాగే స్టూడెంట్లు కూడా చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ముందుగానే వెళ్ళి సెల్ ఫోన్లు అన్నీ చూసుకోవడం ఎందుకు చెప్పండి, జీవితాలను పాడు చేసుకోవడం. ఇప్పుడు 1 సంవత్సరం పోయిందనుకోండి, పోనీలే ఈ సంవత్సరం నేను ఫెయిల్ అయ్యాను అనుకుని నెక్స్ట్ ఇయర్ బాగా చదువుకుని రాయొచ్చు. కానీ ఇప్పుడు తన మీద కేసులు వచ్చాయనుకోండి, ఇంకా అబ్బాయి లైఫ్ పోయినట్టే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి డాక్టర్ అవ్వాలన్న కోరిక పోయినట్టే కదా. అన్నీ తెలిసి కూడా ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. పాపం నిన్న తల్లిదండ్రులు వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడుతుంటే బాధగా అనిపించింది, కానీ జాలి తలవరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళవి. మనం ఓవర్ గేట్ల ముందు కూర్చొని అదికోండి మా అమ్మాయి వస్తుంటేనే గేట్ వేసేసారు, 1 నిమిషంలో ఇచ్చేసేసారు, మాట్లాడుతుంటేనే గేట్ వేశారని ఇలా రకరకాలుగా పేరెంట్స్ చెప్తున్నారు, కానీ వాళ్ళు వినరు. ఇంకా మన బాధను అక్కడ ఎంత చెప్పుకున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అయినా సరే నెక్స్ట్ ఇయర్ ఎవ్వరు కూడా పిల్లలు పొరపాటు చేయకండి. అలాగే ఎగ్జామ్ ఉన్న రోజున కూడా 2 గంటల ముందుగానే లేచి చక్కగా మీ కాలేజ్ దగ్గరికి వచ్చి కూర్చోండి. ఏదన్నా చదువుకునేది ఉంటే అక్కడే కూర్చొని చదువుకోండి. అంతేగాని ఇంకా టైం ఉందిలే వెళ్దాంలే, ఈ రోజు సండే కదా రోడ్లు ఖాళీగానే ఉంటాయి, ట్రాఫిక్ ఏమీ ఉండదులే అని ఇలా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. మీరు రాసేది ఎగ్జామ్ 1 రోజు, మరి ఆ 1 రోజు కూడా టైంకి రాకపోతే తప్పు ఎవరిదంటారు చెప్పండి? పిల్లలు ఎగ్జామ్ వస్తుంది అని అన్నప్పుడు ముందుగానే అన్నీ రెడీ పెట్టుకుని ఆ రోజున పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి కాలేజ్ దగ్గర వదిలిపెట్టడం, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం. ఆ 1 రోజు తల్లిదండ్రులు కష్టపడ్డారు అనుకోండి, పిల్లలకి ఒక లైఫ్ని మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎగ్జామ్ రాసే స్టూడెంట్లు బాధ్యతగా ఉండాలి. అలాగే పిల్లల వెనకాల ఉన్న తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్ని గమనించుకోవాలి.